లంకేష్, ఒకసారి ఫొటోస్ చూపిస్తారా? తర్వాత చూపిస్తారులే. కెమెరాలో చూస్తే కక్కుర్తి అనుకుంటారు. వాటిని కాపీ తీయాలి. వాటికి సపరేట్ బిల్ ఉంటుంది. ఇంతవరకైతే ఓకే. వచ్చే వారం బిగ్నీ డ్రెస్లో ఫోటోషూట్ ఉంటుంది. ఆ డ్రెస్లో అదిరిపోతే అదృష్టం కలిసొచ్చినట్టే. ఆల్ ది బెస్ట్. ఆఫర్ వచ్చినట్టుగా అలా నోరెళ్ళబెట్టేవేంటి? ఏమన్నాడో విన్నావా? యా, బికినీ డ్రెస్. దాన్నే స్విమ్మింగ్ పూల్ డ్రెస్ అని కూడా అంటారు. చిచ్చి, నేను వేసుకోను. ఏ షియా షియా, ఆగు. అలా వెళ్ళిపోతున్నావేంటి? నా అన్నకి తెలుస్తుందేమోనన్న భయంతోనే ఇక్కడికొచ్చాను. ఛాన్స్ వచ్చినా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు చెప్పకూడదు అనుకున్నాను. మోడర్న్ డ్రెస్సులంటే రిస్క్ తీసుకున్నాను, కానీ అలాంటి డ్రెస్సులంటే నేను ప్రాణం తీసుకోవడమో మా ఇంట్లో వాళ్ళు ప్రాణం తీయడమో జరుగుతుంది లంకేష్. ఇది సెంటిమెంటాలజీ. బికినీ డ్రెస్ వేసుకున్న హీరోయిన్లు టాప్ రేంజ్కి వెళ్ళి పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా అయ్యారు తెలుసా? ఆ అమ్మ నాకొద్దమ్మా అని అనుకునుంటే అన్ని సాధించేదా? ఆలోచించు లోతుగా. స్విమ్మింగ్ పూల్ అంత కాదు, సముద్రం అంత లోతు. అది ఓషనాలజీ. హలో, అలాగా? సరే సరే, వస్తున్నాను. ఒరే వాలి, వెళ్దాం పదా. ఇంకాసేపు ఉందాం నానమ్మా. అర్జెంటుగా వెళ్ళాలరా. ఏమండి? చెప్పండమ్మా. ఎంఆర్ఓ గారిని కలిసే పనుంది. ఆయన ఊరికి ప్రయాణం చేస్తున్నారట. ఆలస్యమైతే ఆగరు. పర్వాలేదమ్మా, మీరు వెళ్ళండి. ఏమనుకోకండి. నో ప్రాబ్లం మేడం, యు క్యారీ ఆన్. రారా. సాక్షాత్తు అమ్మవారే వచ్చి నాట్యం చేసినట్టుంది. కళగా ఉన్నావు. నాట్యకళకి వన్నె తెచ్చావు. నానమ్మా, కాసేపు ఆగితే వివరాలన్నీ తెలుసుకునేవాడిని కదా. అక్క, షేక్ హ్యాండ్ ఇవ్వు. అంటే చెయ్యి కల్పక్క. ఓ, చాలా 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 బాగా చేసావు. అందరికీ నమస్కారం. కళాజ్యోతి సాంస్కృతిక కలాపాలను మొదలుపెట్టే ముందు నాట్య ప్రదర్శన చేయిస్తే శుభప్రదంగా ఉంటుందనుకున్నాం. అనుకున్నట్టుగానే ఈవో జానకయ్య గారి కూతురు వైదేహి నాట్యంతో అందరినీ అలరించింది. ఇప్పుడు ప్రారంభించబోయే వేడుకల్ని గవర్నమెంట్ ఆఫీసర్ శ్రీ మదన్ మోహన్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తారు. థ్యాంక్ యూ. ముఖ్య అతిథిగా నన్ను రమ్మన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జ్యోతి ప్రజ్వలన చేయమని నాకు క్యాండిల్ ఇచ్చారు, కానీ నిజానికి కళను వెలుగులోకి తీసుకొచ్చే కళాకారులే ఈ జ్యోతిని వెలిగించాలి. వైదేహి, కమ్. వెళ్ళక్క, వెళ్ళు. వెళ్ళక్క.
తీసుకో అమ్మా. నాట్యం బాగా చేసావని అభినందిస్తూ జ్యోతి ప్రజ్వలన చేసే అవకాశం నీకే ఇస్తున్నాను. ఆల్ ది బెస్ట్. వెలిగించు. అక్క ఆగో. వైదేహి జ్యోతి ప్రజ్వలన చేయడానికి మేము ఒప్పుకోం. అవును, తను చేయకూడదు. నాట్యం చేయడం అయిపోతే ఇక స్టేజ్ దిగమనండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎందుకు అభ్యంతరం చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక అనాథ కాబట్టి. అనాథ చేత జ్యోతి ప్రజ్వలన చేయించాలంటే మా మనసు ఒప్పట్లేదు. కొవ్వొత్తి ఇవ్వగానే తీసుకోవటమేనా? బుద్ధుండాలి కొంచెమైనా. కాలితే దెబ్బ తగిలితే అమ్మ అంటుంది గాని కన్నతల్లిని అమ్మ అనలేదు. ఎవరికన్నారో తెలిస్తే కదా అమ్మ అనడానికి. ఆపండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ కాలంలో ఉన్నారు మీరు? ఇంకా ఇలాంటి తేడాలు చూపిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? అలా చెప్పండి సార్. ఎవరో ఒక ఆవిడ నాట్యం చేయకుండా వెళ్ళిపోతే ఆగరా బాబు. చెప్పనివ్వండి. మా అక్క పలానా అని నోరు పారేసుకుంటే నేనెందుకు నోరు తెరవకూడదు? సార్, నాట్యం చేయకుండా వెళ్ళిపోయినావండి. వీళ్ళు ఆపలేకపోయారు. వైదేహి అక్క చేత నాట్యం చేయించుకుని పరువు నిలుపుకోవాలనుకుని పెద్ద మనుషులు ఇలా మాట్లాడి వాళ్ళ పరువుని వాళ్లే తీసేసుకున్నారు. రే మారుతి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మీ నాన్నకి చెప్తా. ముందు నన్ను చెప్పనివ్వండి. వైదేహిని ఈవో జానకయ్య గారి కూతురని పరిచయం చేసిన మీరు ప్రారంభోత్సవానికి మాత్రం అనాథ అని అడ్డుపడతారా? మీ పనులు అవ్వడానికి ఉపయోగపడాలి. అక్కర్లేదనుకున్నప్పుడు ఇలా విరుచుకుపడాలి. ఇదేనా మీ సంస్కారం? ఇది మా ఊరు ఆచారం సార్. ఆచారం సమాచారం ఇస్తూ సంతోషపెట్టాలి. ఇలా విచారానికి గురి చేస్తూ ఏడిపించకూడదు. వైదేహి, జ్యోతి ప్రజ్వలన నువ్వే చేస్తావు. ఇంకో క్యాండిల్ ఉన్న అమ్మాయికి. అనాథ దీపం వెలిగిస్తే జరుగుతున్న పాపాన్ని మా కళ్ళతో చూసినట్లే. వెళ్దాం పదండి, రండి. వెళ్ళకండి సార్. నా వల్ల ఎవరికి మాట రాకూడదు, ఇంకెవరు ఇబ్బంది పడకూడదు. నేనే వెళ్ళిపోతాను. అమ్మా వైదేహి. అవును సార్, మీరు మళ్ళీ మీ ఊరు వెళ్ళిపోతారు. నేను ఈ ఊళ్ళోనే ఉండాలంటే మీకన్నా ముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పది తమ్ముడా. ఒక్క నిమిషం అక్క. సార్, కొవ్వొత్తితో కాదు, వీలైతే పచ్చకర్రకి మంట పెట్టి ఈ ఊరి పిచ్చాచారాన్ని తగలబెట్టండి. నమస్కారం. రా.
ఇవి ఫోటోలు, యా, అమ్మాయి ఫోటోలు. కనబడట్లేదా? ఎక్కడ కనిపిస్తుందండి? అదేంట్రా, అమ్మాయి ఉందిగా. అమ్మాయి ఉంది కానీ అమ్మాయి ఎవరనేది ఏదైనా ఉందా? అంటే ముఖమేడ కనపడుతుంది బాబు, అంతా రంగేగా. కళ్ళున్నాయి, చెవులు, ముక్కు, నోరు అన్నీ కనిపిస్తున్నాయి కదరా. వాటి మీద రంగు పడుంది కానీ అమ్మాయి చక్కగా ఉందో ఎట్ట తెలిసేది? పోనీ మీరు చూసారా? చూశాను. ఎట్టుంది? ఫస్ట్ టైం ఇంక్ అంటింది, సెకండ్ టైం మజ్జిగ పడింది, థర్డ్ టైం రంగులడ్డాయి, అంతేనా? ఎస్. అయితే తుస్సే. మీరు మొహం నేరుగా చూడలేదన్నమాట. లేదురా, కనపడ్డ ప్రతిసారి సరిగ్గా కనబడుతుందో లేదో అనుకునేలోపు ఏదో ఒకటి మీద పడి ఫోటోలు ఇలా తీయాల్సి వస్తుందిరా. పోనీ పేరైనా తెలుసుకున్నారా బాబు? అడిగాను, చెప్పకూడదందిరా. అదేంటి? అదంతే, ఈ ముక్క తను చెప్పింది. మనకు తెలియని అమ్మాయిలు ఈ ఊర్లో ఎవరూ లేరే. సర్లే, ఈసారైనా ఆ అమ్మాయి ముఖం కనిపించేలా తీయండి బాబు. ష్యూర్. అనాథ. మీరెందుకు అభ్యంతరం చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక అనాథ కాబట్టి. ఏంటి వినబడుతుందా? నువ్వు అనాథవన సంగతి ఊళ్ళో 3 భాగాలకు తెలిసే. ఏ శుభకార్యాల్లోనూ పెద్దపీట వెయ్యకపోయినా తగుదునమ్మా అంటూ బొత్తులు వెలిగించబోయావా? అగరొత్తులు అమ్ముకోవే చాలు. అక్కడ నాట్యం వేయడానికి వచ్చిన ఆవిడ గొడవ పడి వెళ్ళిపోయింది. అదెవరితో చెయ్యిచ్చిందని ఇది కాలు కదిపిందా? అసలు నిన్నెవ్వరు వెళ్ళమన్నారే? ముందు మీ చిన్న మనవరాలు ఎక్కడుందో తెలుసుకోండి. అది నా రక్తమే, జీవనదిలా ప్రవహిస్తూ ఉంటుంది. భవిష్యత్తులో పేరు తెచ్చుకోవాలని పాకులాడే పిల్లకు 1,00,000 పనులుంటాయి. దీనిదే ఊరో దీని కన్నవాళ్ళెవరో తెలీదు. అక్కడ దానికేం పనంట? అమ్మా, నిజం కక్కేటప్పుడు అడ్డుపడకురా. గుళ్ళో క్యార్మని ఏడుస్తుంటే సీతమ్మ వారొచ్చేం పాలివ్వలేదు. నువ్వు జాలిపడి దీంతో పాటు ఒక నల్లవును కూడా తెచ్చావు, గుర్తుందా? పశుపాలు తాగిన పిల్లకు వైదేహి అని పేరు పెట్టి సంబరం చేసుకోపోతే చుట్టుపక్కల వాళ్ళు మొహం చిట్లించారు, మర్చిపోయావా? ఆ తర్వాత జరిగినవి నీ జ్ఞాపకం ఉండాలమ్మా. వైదేహి వచ్చిన నెలకే సునంద నీళ్లోసుకుంది. 5 ఏళ్లైనా పిల్లల కలగని మాకు సియా మారుతి పుట్టారు. మాకు ఇద్దరని ఎప్పుడు అనుకోలేదు అత్తయ్య.
ముగ్గురని చెప్పాము. మిమ్మల్ని ఇది అమ్మా నాన్న అని పిలిచినంత మాత్రాన అనాథ కాకుండా పోదు. అస్తమా నా మాట అనకు, చిరెత్తుకొస్తుంది. కుర్ర కొంగవి, నీకే ఇలా ఉంటే జనాలకెలా ఉండాలి? మండిపోదు. చెప్పిన టయానికి చిన్నక్క అక్కడికి వచ్చుంటే ఇంత జరిగేదే కాదు. అసలు ఎందుకు రాలేదది? దాన్నెందుకు ఆడిపోసుకుంటారు? ఆడి పాడిన ఈ వయ్యారి భామని నిలదీయండి. అక్క నాట్యం చూస్తుంటే నోరెళ్ళబెట్టి ఇన్ని మాటలు అనేదానివే కాదు. చూడరా జానకి, వీడు నా నోరు పడిపోను అంటున్నాడు. అర్థం అది కాదత్తయ్యా. అద్భుతాన్ని చూసే అదృష్టం మీకు లేదని. దీని మొహం చూడడమే దురదృష్టం అనుకుంటే ఇది గంతులేయడం చూడాలా? అసలు ఇది నాట్యశాలకే పోలేదు, అలా ఎలా చేయగలిగిందంట? చెల్లి నేర్చుకోవడం చాలాసార్లు చూశాను కదా నానమ్మ. ఓ అబ్బో, నువ్వు ఏకసంతాగ్రాహివని మేం తెలుసుకోవాలి. నువ్వు ఎవరి సంతానమో మటుకు ఎవ్వరికీ తెలీదు, అంతేనా? అమ్మా నువ్వాగు. సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను వైదేహి. అక్కడికి సియాని వెళ్ళమంటే నువ్వెందుకెళ్ళావు? వాళ్ళీళ్ళు అన్నారని ఎందుకు ఏడుస్తావక్క? వాళ్ళన్నందుకు కాదు తమ్ముడు, ఇంటికెళ్ళాక సియాని నాన్న ఏమంటారో అని. శ్రేయ అక్క హ్యాండ్ ఇచ్చిందని చెప్పు, దాని బెండు తీస్తాడు. చెల్లిని కొట్టకూడదు తమ్ముడు. నువ్వు దెబ్బలు తింటావా? నేను చెప్పేస్తాను. నా మీద ఒట్టే తమ్ముడు. దేనికి? నాన్నకి నిజం చెప్తే. ఎప్పుడైనా సరే నిజం చెప్పాలని నువ్వు ఇప్పుడు చెప్పొద్దంటే వింటక్క. నిజం చెప్పొద్దు అన్నాను కానీ అబద్ధం చెప్పమనలేదు కదా తమ్ముడు. అలా చూస్తావేమిటే? నా కొడుకు అడిగిన దానికి కూతురు గాని కూతురువి సమాధానం చెప్పలేవు. నీ మీద ఒట్టన్నందుకు ఆగిపోయానక్క, లేదంటే ఇంతసేపు ఊరుకునేవాడినే కాదు. అడిగి ఎంతసేపైనా నోరు మెదపవేమే? రామకోటి రాస్తున్న నాకే శ్రీరామచంద్రుడు కనపడలేదు, నీకెవరు కనిపిస్తారని ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టావు? ఏమండి, వైదేహి చెప్పట్లేదంటే చెప్పడానికి ఏమీ లేకుండా అయినా ఉండాలి. చెప్తే ఏమవుతుందోనన్న భయమైనా ఉండాలి. నువ్వు దాన్ని వెనకేసుకురాకు. నువ్విచ్చిన అలుసు వల్లే అది అగరొత్తులమ్మడానికి ఊరంతా తిరుగుతోంది. ధూపం గుప్పుమన్నట్టు జానకయ్య పెద్ద చేసిన అనాథ ఇదేనని అందరూ చెప్పుకునేలా చేస్తోంది. అక్క తెచ్చిచ్చే డబ్బులు మటుకు బాగానే లెక్కెడతావే. నువ్వు నోర్మొయ్యి. రమ్మంటావా? నా నోరు కాదురా సన్నాసి. తేడా మిక్స్ అయినట్టుంది. కెమెరా ముందే కాదు, నాన్న ముందు కూడా నేను యాక్టింగ్ చేయక తప్పదు.
రావమ్మ శివరామలక్ష్మి రూపయ్య, షార్ట్కట్లో శ్రియ. నా మొగుడి వాళ్ళ అమ్మ పేరు రాది నువ్వు పిలుస్తావే? ఇంత ఆలస్యమైంది, ఎక్కడికెళ్ళావు? నువ్వుండమ్మా, చెప్పక్క. నిన్ను అనాథ అన్నది ఎవరు? బయట వాళ్ళు ఒకసారంటే నానమ్మ 100 సార్లు అంది. మారుతి, నువ్వు మాట్లాడుకో. వైదేహి అక్క కూడా అదే అంది. చెప్పక్క, వెళ్ళి వాళ్ళని కడిగి పారేస్తాను. నువ్వు కాళ్ళు కడుక్కున్నావా అమ్మా? లేదు నాన్న, అక్కనెవరో ఏడిపించారని తెలిసి కంగారుగా వచ్చేసాను. నువ్వే ఏడిపించావు.